నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళు చాలామంది ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా కొత్తగా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది అట్రాక్ట్ అయ్యి అండ్ విమెన్స్ కూడా కన్సల్టేషన్ సర్వీస్ లాంటివి పెట్టుకుంటాము రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆంట్రప్రెన్యూర్గా మారదామని, దాంతోపాటు రియల్ ఎస్టేట్లో ముందుకెళ్దామని అనుకున్నటువంటి వాళ్ళు అండ్ మారిన వాళ్ళు, క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళు, ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతమంది ఇంకా అడిగినటువంటి క్వశ్చన్ ఒకటే, రియల్ ఎస్టేట్లో రైట్ మనీ అండ్ వైట్ మనీ ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అంటారు? ఎన్ని రకాలుగా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ యువర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ బ్యాచ్లో మనకు వచ్చిన దాంట్లో ఒకరు ఒక 1 వీక్ కూడా కాలే మనం స్టడీ చేసి, ఒకరికి ఒక ప్లాట్ క్లిక్ అయిందండి. ఈజ్ గోయింగ్ టు ఎర్న్ 70,000 to 80,000 రూపీస్ సంపాదించబోతుంది. ఎస్, వచ్చి కూడా దాన్ని షేర్ చేసుకుంటారు ఇంకా ఓపెన్గా కమిషన్ తీసుకోమని. అంటే చాలా ఈజీ అండి దీంట్లో. కాకుంటే మన డైరెక్షన్స్ అన్ని ఫాలో చేశాడు ఆయన. మనం ఎలా చెప్పాడో అలాగే ఇంప్లిమెంట్ చేశాడు. రకరకాల సైట్స్ చూసి వచ్చాడు, అదే రకంగా తీసుకెళ్తాడు. అంటే ఏదంటే మిత్రులారా, న్యాయంగా ధర్మంగా, అంటే రైట్ మనీ వైట్ మనీ చెప్పారు కదా, రైట్ మనీ వైట్ మనీ సాధించడానికి అద్భుతమైన ఒకటే ఒక వేదిక ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ బాస్. ప్రస్తుతానికి, ఫ్యూచర్లో ఐ డోంట్ నో వాట్ విల్ కమ్. దీన్ని మనం హైదరాబాద్ నగరంలో చుట్టుముట్టు అద్భుతంగా ఉంది. ఎలా చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, దాని గురించి ఒక ఫస్ట్ బ్యాచ్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్. మళ్ళీ రెండో బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మీరు 100% చేరండి, నేను గ్యారంటీ ఇస్తాను. మీరు పెట్టిన పెట్టుబడి నథింగ్, ఇన్కమ్ ఈజ్ అన్లిమిటెడ్ వస్తుందండి. ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఏ రకంగా రావచ్చో 1 వీక్ కోర్సులో నేను ఆన్లైన్లో మీకు చాలా విషయాలు చెప్తాను. ప్లాట్స్ ద్వారా, పిఎల్ఓటి, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్స్ ద్వారా, విల్లాస్ ద్వారా, రెంటెడ్ అంటే ఏంటంటే లీజ్కి ఇప్పించి రెంట్ ద్వారా, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఆల్సో. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయిందండి ఈ మధ్యలో. 1 ఎకరం ల్యాండ్ కొంటే బాగుంటుంది కదా, 2 ఎకరాల ల్యాండ్ కొంటే బాగుంటుంది కదా, ఇక్కడ హైదరాబాద్కి 50 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరం బాగుంటుంది కదా. ఎస్, బాగుంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ మీకు దీంట్లో రైతు బంధు, రైతు బీమా 2 కూడా ఇస్తుంది దీంట్లో. సో ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఎంతోమంది కళ్ళు మూసుకొని పెట్టుబడి పెడుతున్నారు. ఇంకోటి కొత్తగా వచ్చిందండి ఒకటి, పాలీఫార్మింగ్. ఇదేం చేస్తున్నారండి, కొంతమంది ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అలా కొనుక్కొని ఆ 50 ఎకరాలు ఏం చేస్తున్నారు, 50 మంది కలిసి 50 ఎకరాలు కొంటున్నారు. 50 మంది కలిసి 50 ఎకరాలు కొని దాన్ని కూడా మేనేజ్ చేసుకొని ఒక కార్పొరేట్ ఫార్మింగ్ పెద్ద 10 లాగా వేస్తుందని 10 years 15 years అలా ఉంటుంది. దాంట్లో రకరకాల పంటలు పండించేసి వచ్చిన ఆదాయం కూడా పంచుకోవడానికి ఎంతోమంది రెడీ అవుతున్నారు. పాలీఫార్మింగ్ ఇస్ న్యూ, అంటే గవర్నమెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తుంది దాన్ని కూడా. సో మిత్రులారా, ఎవరైనా సరే భూమి ఉందంటే నిజమైన సంపద మీ దగ్గర ఉన్నట్టే. బంగారం ఉన్నదా, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయా, షేర్స్ ఉన్నాయా, ఏమో అవన్నీ ఉండని. భూమి ఎందుకంటే తరగని ఆస్తి, ఎన్ని సంవత్సరాలైనా పోని ఆస్తి ఒక భూమి మాత్రమే. భూమి ఉన్నవాడు మాత్రమే ఆస్తిపరుడు. అటువంటి ఆస్తి కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, ఇక్కడ సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కావచ్చు. కానీ వీళ్ళందరూ ఎక్కడ కొనాలి, ఎక్కడ కొంటే బాగుంటుంది, ఆ కనెక్ట్ చేసేదే బిజినెస్ మెన్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, ఆర్ ఏజెంట్ అనొచ్చు, ఆర్ ప్రొఫెషనల్ ఏజెంట్ అనొచ్చు, సర్టిఫైడ్ ఏజెంట్ అనొచ్చు. మీరు ఈ వృత్తిలో వస్తే ఇద్దరిని కనెక్ట్ చేయడం వల్ల మీరు మీ నోటి మాట ద్వారా, మీ యొక్క నాలెడ్జ్ ద్వారా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు, న్యాయంగా ధర్మంగా. చాలామంది అనుకుంటుంటారు అంటే ఇన్ని టైప్స్ అని, మీరు ప్లాట్స్ రూపంలోను అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ త్రూ కొన్ని ఉంటాయి, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ త్రూ ఉంటాయి. సో ఆ విధంగా ఉంటూ ఉంటాయి. అయితే వీటిల్లో త్రూ ఆన్లైన్ ఏ విధంగా బిజినెస్ చేసుకొని మనీ అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఓకే, ఇప్పుడు చాలా మంది చేసేది అదే. కాకుంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ మారిపోయిందండి. ట్రెడిషనల్ అంటే అప్పుడు తెలుసు కదా, 2 చైన్లు గొలుసులు పెట్టుకొని, వైట్ షర్ట్, వైట్ ప్యాంటు, వైట్ పెద్ద నామము, పాను, అది లేదండి. నా ప్రొఫెషనల్ టై కట్టుకొని కూడా ప్రొఫెషనల్గా ఎంటర్ అయిపోయారు. వేరే దేశాలు కూడా అలాగే ఉంది, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అదే రకంగా మన యొక్క హెచ్ఎండిఏ కానీ, మన యొక్క డిటీసీపీ కానీ, ఇవన్నీ అమ్మడానికి గవర్నమెంట్ రెరా సర్టిఫికేషన్ ఇస్తుంది. కాబట్టి ఓన్లీ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. అటువంటి వాళ్ళకు కోచింగ్ సెంటర్ లేదు. ఇప్పుడు మనదే కోచింగ్ సెంటర్, మనమే ఇస్తున్నాము, మనం నేర్పిస్తానండి నిమిత్త మాత్ర రుసుముతో. ఎందుకంటే నా లైఫే మొత్తం కూడా ఏదో చేయడం కాకుంటే ఏదో మీకు నేర్పిస్తే మీరు మంచి ఆదాయం నేర్పిస్తారు కాబట్టి నిమిత్త మాత్రమైన ఫీజు తీసుకొని మీకు నేర్పిస్తున్నాము. నేర్చుకోండి బాస్, రండి, ఐఎమ్ టెల్లింగ్ యూ. కానీ నేను చెప్పినట్టు వినండి, ఒక 6 నెలలు 9 నెలల తర్వాత ఇన్కమ్ రాకుండా నన్ను అడగండి. కానీ చెప్పింది చేయాలి, మీరు చెప్పింది చేయరు. చేయరాను సార్, డబ్బు రావట్లేదు సార్, మళ్ళీ పని చేయాలి కదా.
పని చేయడం అంటే చాలా ఈజీ అండి. అదేం లేదు, కనెక్షన్స్, కాంటాక్ట్ టు క్యాష్ మార్చుకోవడం చాలా ఈజీ. ఆన్లైన్ మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు బోల్డ్ డబ్బు సంపాదించుకోవచ్చు. ఫోన్ నిన్ను వాడుకుంటుందా, నువ్వు ఫోన్ వాడుకుంటున్నావా? ఫోనే వాడుకుంటుంది అందరు కూడా. మనం ఫోన్ వాడుకోవడం మొదలు పెడితే ఐఎమ్ టెలింగ్ యూ హౌ టు యూజ్ ఫోన్. ఎలా వాడచ్చు దాన్ని, వాట్సాప్ ఎలా వాడచ్చు, ఫేస్బుక్ ఎలా వాడచ్చు, ఇన్స్టాగ్రామ్ ఎలా వాడచ్చు, ఇవన్నీ వాడుకుంటున్నాయి కదా. యూట్యూబ్ ఎలా వాడుకోవచ్చు, ట్విట్టర్ ఎలా వాడుకోవచ్చు, ఎన్ని యాప్స్ ఉన్నాయి తెలుసా, అవన్నీ ఎలా వాడుకోవచ్చు, ఎలా ముందుకెళ్ళచ్చు, వేరే కంపెనీల యొక్క వెబ్సైట్ చూసి మనం ఎలా బిజినెస్ చేయవచ్చు, క్లాసిఫైడ్స్ ఎలా బిజినెస్ చేయొచ్చు, ఇవన్నీ టెక్నాలజీ టెక్నిక్స్ మీకు ఒక సిస్టమేటిక్గా ఒక కరిక్యులం తయారు చేశాను, ఒక సబ్జెక్ట్ తయారు చేశాము. ఒక యూనివర్సిటీ కోర్స్ ఎలా ఉంటుందో ఈ కాలేజీ కోర్స్ అలాగే ఉంటుంది, యూనివర్సిటీ కోర్స్ అలాగే ఉంటుంది. కానీ ఈ కోర్సులో జాబ్ ఇవ్వము, ఉద్యోగం ఇవ్వము, ఆనందంగా జీవించే విధంగా నోటి మాట ఎలా డెవలప్ కావాలో ఇవన్నీ మీకు నేర్పించేసి ఒక 5 రోజులు ఆన్లైన్ అండి. 5 రోజులు ఆన్లైన్ వినాలి. విన్న తర్వాత ఒక్కరోజు నా దగ్గర రావాలి మీరు. ఫుల్ డే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఫుల్ ఇంకా నేర్పించేసి ఒక్కరోజు ఏదైనా తెలిసిన సైట్స్ తీసుకెళ్తాను. నేను తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను. వాళ్ళం చూపించిన తర్వాత ఒక 6 months వరకు నేను వాళ్ళతో కొన్ని సపోర్ట్ ఉంటుందండి. 6 నెలల వరకు మీరు ఏ ప్రాబ్లం అంటే ల్యాండ్ ప్రాబ్లం కాదు సార్, నేను అమ్మలేకపోతున్నాను, ఏం చేయాలి, ఐ విల్ గివ్ గైడ్. ఎందుకోసం అంటే కొంతమంది సంపద పరులను తయారు చేస్తే నాకు తృప్తి వస్తుంది. దేశానికి సేవ చేసినట్టే. మీరు డబ్బు సంపాదించి మీరు హ్యాపీగా మీ భార్య పిల్లల్ని బాగా చూసుకొని మీ పిల్లలను అద్భుతంగా చదివించారనుకోండి, ఇది నా సేవ అనుకోండి, అంతే. సో మీరు ఇచ్చే నిమిత్త మాత్ర రుసుముకు మీకు వచ్చేది అన్లిమిటెడ్. కాబట్టి ప్లీజ్ జాయిన్ దిస్ కోర్స్. ఓకే, కొంతమంది విమెన్స్ ఈ రంగంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా మీ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్తారా? నేను పేర్లు చెప్పాను కానీ ఈ ఫీల్డ్లో ఒకప్పుడు బాగా సక్సెస్ జెంట్స్ అయ్యేవారండి, ఇప్పుడు సక్సెస్ లేడీస్ అవుతున్నారు, ఫిమేల్స్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. ఓకే, ఇటువంటి రంగం చేయాలంటే అమ్మో రియల్ ఎస్టేటా, లేదండి. దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇటువంటి సక్సెస్ అయిన వాళ్ళు ఎన్నో కంపెనీల్లో ఎంతోమంది ఉన్నారు. నా స్టూడెంట్సే ఉన్నారు, నా ద్వారా విన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నా ఫోటో కూడా ఉంటుంది. ఓకే, కారణం ఏంటంటే దే హావ్ బీన్ మోటివేటెడ్ లైక్ దట్. సో వాళ్ళకి మనం దారి చూపించగలిగాము, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కనుక గృహిణిగా ఉంటూ మీ ఇంట్లో పని చేసుకుంటూ మీ పిల్లలకు చదువు చెప్పుకుంటూ మీ ఆయనని మీ అత్తమామను సరిగ్గా చూసుకుంటూ ఆ మిగిలిన సమయం రోజు 4 గంటలు సమయం ఇవ్వండి. 4 గంటలు చాలండి, 4 గంటలు. కానీ సండే మీ పిల్లల్ని మీ అత్తమామను మీ ఆయన చూసుకోవాలి. ఆ సండే మీరు సైట్ విజిట్కి వెళ్ళాలి. అది ఎలాగో మీకు ట్రైనింగ్ నేర్పిస్తాను. ఓకే, ఆ ట్రైనింగ్లో మీకు చక్కగా నేను విషయాలు నేర్పిస్తాను. సో డోంట్ వరీ. మీరు హోమ్ మేకర్సా, జాయిన్ విత్ అస్. అన్ఎంప్లాయిడ్ యూతా, జాయిన్ విత్ అస్. ఎంప్లాయిడా, జాయిన్ విత్ అస్. ప్రైవేట్ రంగంలోనా, జాయిన్ విత్ అస్. విల్ షో యూ ది వే, వండర్ఫుల్ వే. దిస్ మై గ్యారంటీ. ఓకే, సో ఎవరున్నా సరే ఎలా సార్ మీ స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీ ఏమైనా చెప్తారా? అంటే పేర్లొద్దు మామూలుగా, ఎందుకంటే ధైర్యం కోసం చాలామంది కూడా. ఒకటి చెప్తానండి. ఒకతను సైకిల్ పైన, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014లో, అప్పుడు కూడా అందరికి బైక్స్ ఉండే, స్కూటర్స్ ఉండే. తను బైసికల్ మీద ఫ్రీగా బిర్యానీ పెడతారని రియల్ ఎస్టేట్ మీటింగ్లో భోజనం ఉంటుంది. అది ఆ రోజు 4,000 మంది 5,000 మంది ఉన్న ఆ మీటింగ్లో అక్కడ భోజనం పెడతారని ఒకసారి వచ్చాడండి. వెరీ ఫెరోషియస్, వెరీ డైనమిక్ ఉండే, సరైన బట్టలు కూడా లేవు అతనికి. అతను వచ్చి నాది 1.5 hour క్లాస్ విన్న తర్వాత, ఆ రోజు 5,000 మంది 6,000 మంది బోయినపల్లి ఏరియాలో పెద్ద ఫంక్షన్ హాల్ నడుస్తుంది క్లాస్. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ది ఆర్గనైజేషన్ నేమ్. అతను వచ్చి విన్న తర్వాత అతను డైరెక్ట్ చూసుకొని వచ్చాడు మీటింగ్ అయిన తర్వాత. సార్ మీరు చెప్పింది నిజంగానే నేను ఫాలో అయితే సక్సెస్ అవుతాను అన్నాడు. నేను చెప్పింది ఖచ్చితంగా ఫాలో అయితే సక్సెస్ అవుతామని చెప్పాను. సార్ నేను ఇంతవరకు నాకు ఏం లేదు, ఏం వాడు ఏమీ లేదన్న చూడు, ఆ మాట చాలు బాస్, నువ్వు ఏమీ లేదన్న మాటను చూడు, ఆ మాట చాలు, ఏం లేదని నాకు ఇంపార్టెంట్ కాదు, మాట మాట్లాడగలవు, నువ్వు సక్సెస్ అవుతామని చెప్పాను. అతను ఆ కంపెనీలో చేరాడండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఆర్గనైజేషన్ చేరిన తర్వాత నాన్ స్టాప్గా మీటింగ్లు అటెండ్ అయ్యాడు, నాన్ స్టాప్గా సైట్లు తెలుసుకున్నాడు. నేనే కాకుండా మిగతా వాళ్ళు చెప్పారు. నేర్చుకున్న తర్వాత నౌ ఇప్పుడు అంత మధ్య కట్ చేసి ఇప్పుడు చెప్తాను, ఈజ్ హ్యావింగ్ ఏ కార్ ఆఫ్ 1.70 crore బా, అండ్ ఈజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 60 to 70 lakhs per month. అండ్ ఈజ్ హ్యావింగ్ ఏ టీమ్ ఆఫ్ 40,000 people టీమ్ ఆయనకుంది. ఏం లేదండి, విశ్వాసము, నేను సాధించాలనే విశ్వాసం. ఇప్పుడు చాలా వీడియోలో కనిపిస్తూ ఉంటారు ఆయన, నేను పేరు చెప్పాను కానీ చాలా ఛానల్లో కనిపిస్తుంటాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నీకు ఆ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బాస్. విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? నమ్మకం ఉండాలి. సో నమ్మకం ఉంటే ఏమైంది తెలుసా?
తలరాత మార్చుకోవచ్చు బాస్. ఎస్, 100%. హార్డ్ వర్క్ అంటారు, కాదు స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకుంటే మీరు అమ్మగలరా, అమ్మండి. లేక అమ్మే వాళ్ళను తీసుకురండి. లీడర్షిప్. ఎస్. అంటే దీంట్లో శాలరీస్ ఏం లేవే. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఆఫీస్ ఇస్తారు, ఫోన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మీరు చూసుకోవాలి. మీరు ప్లాట్ ఇస్తారు, ప్లాట్కి వెళ్ళడానికి, సైట్కి వెళ్ళడానికి వాళ్ళే ట్రావెల్ ఇస్తారు. మీరు ఏం చేయాలి? కొద్దిగా ఒక 3 నెలల నుంచి 9 నెలల వరకు మీ అందరూ మీరు కమిట్మెంట్తో పనిచేయాలి. ఏ కంపెనీలో పనిచేస్తే అదే కంపెనీ పనిచేయాలి. ఊరికే మార్చొద్దు కంపెనీ. కానీ ఒక మాట అన్నారు, నిజంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఎలా ఉంటాయనంటే ఫోన్ వాళ్ళే ఇస్తారు, వెహికల్ వాళ్ళే ఇస్తారు, సైట్ విజిట్కి ప్రొవైడ్ చేయాల్సినటువంటి అన్ని ప్రొవైడ్ చేస్తారు. కొన్ని కంపెనీస్లో అయితే మధ్యాహ్నం లంచ్ పెడతారు. ఏ పని లేకపోతే ఆ పనిలో జాయిన్ అయితే కనీసం ఒక పని దొరుకుతుంది. కానీ ఒక్కొక్క సైట్ అమ్మినా కూడా నిజంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి చాలండి. రిసోర్సెస్ అనేవి అన్ని కంపెనీస్ ఇవ్వవు. ట్రూ సార్, ట్రూ. కొన్ని ఇస్తారు. కొంతమంది ఇప్పుడు మన ఇష్టంతో సైట్ విజిట్కి వెళ్తే వాళ్ళు డబ్బులు ఏమి లేదు. వాళ్ళ ఇష్టంతో తీసుకెళ్తే మాత్రం మనకి ఇస్తారు. కానీ అది ఇచ్చామనుకోండి, వాళ్ళు చెప్పిన వినాలి. అట్లా కాదు, మన ఇష్టంతో వెళ్ళాలి. నేను మీకు ఏం చెప్తాను తెలుసా? ఐ విల్ టేక్ యూ సమ్ సైట్స్. ఒక సైట్ తీసుకెళ్తాను, ఏదో కంపెనీ తీసుకెళ్తాను, చూపిస్తాను మీకు. ఓకే, నేను కాకుండా మా వాళ్ళు చూపిస్తారు మీకు. ఎలా ఉంటుంది చూడండి, బాగుంటుంది. ఓకే, ఏ పనైనా చేసుకోండి. ఈ పని కూడా సండే చేయండి పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి నారాజ్ గారు, వండర్ఫుల్. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. అయితే సెకండ్ సెషన్ తర్వాత థర్డ్ బ్యాచ్ చాలా మంది అడగడం జరిగింది. అండ్ ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, కుదిరితే నేను ఒకసారి ప్లే కూడా చేస్తాను. ఎందుకంటే ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చాలా మంది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు అనేది మీ వీడియోస్ చూసిన తర్వాత మేము ఇలా నేర్చుకున్నాము, చేసాము, ప్రాక్టికల్గా మాకు ఇలా వర్కౌట్ అయింది అని. కొంతమంది అయితే మేము ఫీల్డ్లోకి దిగిపోయాము అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్టిల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అనమాట, రియల్ ఎస్టేట్ మీద కోర్సెస్ ఏమైనా ఉంటే, థర్డ్ బ్యాచ్ ఏమైనా ఉంటే ఒకసారి అనౌన్స్ చేయండి అని చెప్పేసి చాలామంది అడగటం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆల్రెడీ ఒకరైతే ఒక ప్లాట్ ఆల్మోస్ట్ డీల్ చేసేసారు. ఇంకా మిగతా వాళ్ళు సక్సెస్ అవుతారు గ్యారంటీ. ఒక 50% సక్సెస్ అవుతారు, 20% ఇస్ గ్యారంటీ. ఓకే, సెకండ్ బ్యాచ్లో మంచి జెమ్ బ్యాచ్ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో మేము నేర్పిస్తున్నాము. మధ్యలో ఫెస్టివల్ ఉంది కాబట్టి దాని తర్వాత థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఎలా ఉంటుందంటే ఈ బ్యాచ్ మొత్తం ట్రైనింగ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ అంటే నైట్ 9 గంటలకు స్టార్ట్ చేద్దాం. హ్యాపీగా భోంచేసి కూర్చోండి. నేను కూడా భోంచేసి కూర్చుంటాను. నేను, నా బృందం, నా ఫ్రెండ్స్, కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళందరితోని రాత్రి 9 నుంచి 10 వరకు 1 అవర్ క్లాస్ ఉంటుంది. మీ ఓపిక ప్రకారం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాయి. ఇట్లా మనము ఒక 5 రోజులు క్లాస్ తీసుకుంటాము. 5 రోజుల తర్వాత శనివారం నాడు మీరు మా ఆఫీస్కి రావాల్సి వస్తుంది, లేదా ఇక్కడ ఒక ప్లేస్లో తీసుకుంటాం. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి మేమే టీ తాగిస్తాము, మేమే భోజనం పెడతాము. మీరు కట్టిన డబ్బులకి అనుకోండి. ఓకే, హ్యాపీగా సాయంత్రం వరకు క్లాస్ ఉంటుందండి. నేనే ఉంటాను ఆ రోజు. నేను, నాతో పాటు కొంతమంది సపోర్టింగ్ టీం ఉంటుంది. టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మేము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏమైంది, ఓన్లీ నేర్చుకున్నారు, ఆన్లైన్ నేర్చుకున్నారు, ఆఫ్లైన్ నేర్చుకున్నారు. మళ్ళీ మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి కదా. ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏదైతే చక్కగా ఉందో, సిస్టమేటిక్ ఉందో, ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్కు మేము తీసుకెళ్తాం. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే భోజనం చేయించడము, అక్కడ ల్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అక్కడ చూడడము, ఈస్ట్ ఏంది, వెస్ట్ ఏంది, ఇదంతా ఏంది, ఆ వాటర్ ట్యాంక్ ఎందుకు ఉండాలి, ఇక్కడ లోపల నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, ఆ లోపల కేబుల్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారో అందరు జనం ఉన్నప్పుడు తీసుకెళ్తాం. మేము సండే నాడు తీసుకెళ్తాం. చాలామంది వస్తుంటారు ఆ రోజు. మీరు కూడా వెళ్ళి చూడండి ఎలా అమ్ముతున్నారో. ఆ రోజు మీరు ఆశ్చర్యపోతారండి. అక్కడ డీల్స్ క్లోజ్ అవుతుంటే ఇలా ఉందా, ఇంత బాగుందా, మీరే నేర్చుకుంటారు. సో ఈ రకంగా అయిపోయిన తర్వాత కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కారు. కారణం ఏంటంటే మేము నేర్పించింది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకన్నా మంచిదని నేనేం చేశానంటే 6 months ఫ్రీ కౌన్సిలింగ్. 6 నెలల వరకు మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను మీకు తర్వాత. మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఏదైనా ఫ్రీ క్లాసులు ఉన్నాయనుకో, నేను ఫలానా కంపెనీలో నన్ను పిలిచారు, నేను వెళ్తున్నాను, యూ కెన్ ఆల్సో జాయిన్ విత్ మీ చెప్తాను. నేను అంటే నా కార్లో తీసుకెళ్ళాను, దగ్గరుండి రావచ్చు. ఫలానా ఖమ్మంలో ఉందనుకోండి, రండి మీరు ఖమ్మం వాళ్ళు, విజయవాడ రండి, విశాఖపట్నం రండి, హైదరాబాద్ రండి. ఆ కంపెనీ వాళ్ళకి చెప్తాను, నా గెస్ట్లు 7 వస్తున్నారు, 5 వస్తున్నారు, దయచేసి అలౌ చేయడానికి ఆ పార్సల్ మీకు ఇప్పిస్తాను. ఆ రోజు నా క్లాస్ వినొచ్చు, అందరిని చూడొచ్చు. ఈ రకంగా వేరే కంపెనీలకు కూడా తీసుకెళ్లే బాధ్యత నాది. అప్పుడు మీకు నచ్చిందని చేయండి. ఏ కంపెనీలో చేయాలని నేను చెప్పను, మీ ఇష్టమైన కంపెనీ చేయండి, బట్ మీరు మాత్రం డబ్బు సంపాదించాలి. ఇది నా యొక్క ఉద్దేశం. సో
నా అనుభవంతో చెప్తున్నాను, 35 సంవత్సరాల 7 నెలలు కేవలం మార్కెటింగ్లో ఉన్నాను. మొదటి నుంచి నేను మార్కెటింగ్ సేల్స్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్లో మొట్టమొదటిసారిగా నేను 2007 నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎంతోమంది సక్సెస్ అయ్యారు, వందలాది మంది సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ కావడానికి రండి. నిమిత్త మాత్రమైన ఫీజు కట్టండి, నాతో పాటు ఉండండి. వెల్కమ్. ఎప్పుడు సార్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? మండే విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఈవినింగ్, మండే 9 o'clock. మీరు జాయిన్ కండి. మీరు జాయిన్ అయితే మీకు జూమ్ లింక్ పంపిస్తారు. ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో నేను కూడా ఉంటాను. మీ డౌట్స్ ఎప్పుడప్పుడు మనము సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మిమ్మల్ని వదలను. మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాస్, సాటర్డే ఆఫ్లైన్ క్లాస్, సండే సైట్ విజిట్. ఆఫ్టర్ దట్ 6 months మెంటరింగ్, 6 months కోచింగ్, 6 months మీ అమ్మడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్ క్లాసెస్ ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అండ్ పరిచయాలు ఏ విధంగా పెంచుకోవచ్చు, దానితో పాటు సైట్ విజిట్లో ఏ విషయాలు నేర్చుకోవాలి, ప్లాట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, సేల్ చేసేటప్పుడు లేదా ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ని డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మాట కానివ్వండి, దాంతోపాటు కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. అవి చూసిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రాజెక్ట్ని ఏ విధంగా డీల్ చేయొచ్చు అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీతోటి అనుబంధంతో ముందుకు ఏ విధంగా వెళ్ళొచ్చు అండ్ దాంతోపాటు కొన్ని అందులోనే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది కూడా ఉంటుంది. సో ఏ విధంగా మనం మెలిగితే ఫర్దర్గా మనకి ప్రతి దాంట్లోనూ ఎలా మన ప్రొఫెషన్ని డబ్బు కింద మార్చుకోవచ్చు అనేటువంటివి సో ఈ రియల్ ఎస్టేట్ క్లాస్లో మీకు ఖచ్చితంగా నేర్పించడం జరుగుతుంది. అండ్ ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. ఒకవేళ ఈ 3 మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా పాత అకౌంట్ పోయింది, కొత్త అకౌంట్ ఒకటి ఉంది, ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను గంపా నాగేశ్వర్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. సో సంక్రాంతి తర్వాత నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు గనక రియల్ ఎస్టేట్లో మీరు నిలదొక్కుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, మనీ ఆన్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, పరిచయాలు పెంచుకొని ముందుకెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.